అవని అంతమైంది, ముక్కు పుడక సొంతమైంది. మరి చక్రబంధం ఎందుకు తెరుచుకోవడం లేదో అంతు చిక్కడం లేదు. పరిష్కారం ఏంటి స్వామి? అమ్మవారిని అడుగుదాం. జటా, ముక్కు పుడక వలన చక్రబంధ ఛేదనం ఎందుకు సాధ్యం కావడం లేదో నాకు తెలియజేయ్. మాయా, ముక్కు పుడకను పూజలో పెట్టు. మహిమగల ముక్కు పుడక నలుపు రంగులోకి మారిపోయింది ఎందుకు? తన స్వభావాన్ని కోల్పోవడంలో అర్థమేంటి? పొరపాటు జరిగింది. ఇది అసలు సిసలైనది కాదు, నకిలీ ముక్కు పుడక. దీంతో ఆభరణాలను బయటికి తీయడం అసాధ్యం. ఎక్కడో ఏదో మోసం జరిగింది. నేను వేరే టెన్షన్లో ఉన్నాను, తర్వాత కాల్ చేయనా? అవని చనిపోలేదు మాయా. వాట్? అవని డెత్ ని కన్ఫర్మ్ చేసుకుందామని దగ్గరికి వెళ్ళాను. తను నమ్ముకున్న అమ్మవారే పులి రూపంలో వచ్చి కాపాడినట్టుంది. మనకి మరో దెబ్బ తగిలింది స్వామి. అవని మరణాన్ని గెలిచింది. నేను ఆశపడిన దానికి జరిగిన దానికి సంబంధం లేకుండా అయిపోయింది. ఏ అవని, బయటికి రా. ఎక్కడా గౌరీ? తన గురించి ఎదురు చూస్తున్నాను. ఏం కాదు, కాసేపు డ్రామా ఆడి ఎవ్వరికీ కనిపించకుండా ఏ దుబాయో పారిపోతారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. కృష్ణ అన్న దాంట్లో తప్పేముంది? ఆ గౌరికి మంచి సర్టిఫికెట్ ఇచ్చావు కదా, మరేదో ఆవిడ వస్తుందమ్మా, మరి కాసేపు వెయిట్ చేద్దాం. అది రాదు, ముక్కు పుడకతో ఊడాయించింది. అలా అనుకు వేదా. అంత నమ్మకం ఉంది కదా మీకు? అయితే ముక్కు పుడక బాధ్యతను మీరు తీసుకుంటారా? నేను తీసుకుంటాను. బాబు, ఐస్ క్రీంలో పొల లాంటోడివి, నీకంత సీన్ లేదు, నువ్వు ఆగమ్మా. అత్తయ్య, అందరూ కాస్త ఓపిక పట్టండి. ఈ దొంగ బుద్ధులేంటే మీకు? ఇలా తయారయ్యారంటే? అత్తయ్య, అత్తయ్య అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు? మమ్మల్ని గౌరీని నిందిస్తుంది. చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు? మీ మీద ఒక నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు మీరు బయట మనిషిని వెనకేసుకొస్తున్నారు. ఎలా నమ్మమంటావు? దొంగలకు సపోర్ట్ చేసేవాళ్లు కూడా దొంగలతో సమానమే. అమ్మ మాట్లాడుతున్న దాంట్లో తప్పులేదు. మీ అమ్మ మాట్లాడింది తప్పు అని రుజువైతే అప్పుడు మీ అమ్మని తిడతావా? తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అవని. అదిగో మా గౌరమ్మ వచ్చింది.
ఏమైంది? అందరూ మా ఇంటి ముందున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడి నుంచి పూజ ఉంటే చూసుకుని వచ్చాను. అమ్మా, నువ్వు అడగాల్సింది ఎక్కడి నుంచి వస్తున్నావని కాదు, ముక్కు పుడక ఎక్కడ దాచొస్తున్నావని. ముక్కు పుడక ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అందరూ సిరి అన్నట్లే. పర్ఫార్మెన్స్ లో ఎవ్వరూ తగ్గట్లేదే. ఏమైందవని? ముక్కు పుడక దొంగతనానికి గురైంది. అవునా? నాకు నీ మీదే అనుమానంగా ఉంది. నా మీదనా? అవును, నువ్వు పరాయి దానివే, బయట నుంచి వచ్చిన దానివే. ఖచ్చితంగా నువ్వే తీసుంటావు. నువ్వటువంటి దానివే కాదనంటున్నా. అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు గౌరమ్మ. నాలుకకు నరం ఉండదు కదమ్మా, అందుకే ఎటైనా తిరుగుతుంది. నీకంటే ఎక్కువ సామెతలు నేను చెప్పగలను. మర్యాదగా ముక్కు పుడక ఎక్కడ దాచావో చెప్పు. మీరు అమ్మవారి దగ్గర సరిగ్గా చూశారో లేదో, నేను చూసొస్తానుండండి. ఆ దుర్మార్గుడొస్తాడని నాకు తెలుసు. అందుకే అసలైన దానిని అదృశ్యం చేసి దాని స్థానంలో నకిలీది ఉంచాను. దానిని వాడు పట్టుకుపోయాడు. దాంతో వాడి కార్యం సిద్ధించక అపజయం పాలయ్యాడు. మీరు సరిగ్గా వెతకలేదు. అమ్మవారి విగ్రహం పక్కనే పడుంది. ఏదైనా ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు నిర్ధారించుకుని అనాలి. తీసుకోవని.